మాసం వలపుల వారం ప్రేమకు తీరం పరువానికి ప్రాయం మదనుడి సాయం కోరిన జయం ఈ మల్లెల మాసంలో ఓకే అండి. యెస్టర్‌డే అది లాస్ట్ ప్రాబ్లమ్ చేశారండి? హోంవర్క్ ప్రాబ్లమ్స్. చిన్న యెస్టర్‌డే ఏదో హోంవర్క్ ఇచ్చామండి. సో, కన్‌స్ట్రక్ట్ ఆపరేటర్ ప్రెసిడెన్స్ పార్సింగ్ టేబుల్. అంతేనా? ఇచ్చింది అదేనా హోంవర్కు? ఓకే. సారీ. గ్రాఫ్ ఫంక్షన్ టేబుల్ డ్రా చేయమన్నాం. యెస్టర్‌డే వి ఆస్క్డ్ టు కంప్లీట్ ద ఫంక్షన్ టేబుల్. క్రాస్ చెక్ చేసుకున్నారండి ఆన్సర్స్? గీసిన వాళ్ళు ఆన్సర్స్ ఒకసారి క్రాస్ చెక్ చేస్తున్నారా పక్కన వాళ్ళతోటి? ఎందుకంటే నా దగ్గర రెడీమేడ్ ఆన్సర్స్ ఐ హావ్ ఆల్సో నా దగ్గర కూడా లేవు. ఏమన్నా కన్‌ఫ్యూజన్ ఉందా? కెన్ వి గో టు నెక్స్ట్ టాపిక్. స్టిల్ కన్‌ఫ్యూజనే ఉందా ఇంకా? ఇదే నేను చెప్పింది. మీరు ఏ మెసేజ్ పెట్టినా పబ్లిక్‌గా పెట్టండి. ప్రైవేట్‌గా పెడితే ఇదే డిస్కషన్స్. అందుకే ఏది పెట్టినా మీరు ప్రైవేట్‌గా పెడితే ఇదే కన్‌ఫ్యూజన్ అండి. ఎవరితో ఏం మాట్లాడుతున్నా ఎవరికి రిమైనింగ్ పీపుల్ కన్‌ఫ్యూజన్. యారో మార్క్ కన్‌ఫ్యూజన్ ఏముందండి. కొంచెం గ్రాఫ్‌ని ఎలాబొరేట్‌గా గీసుకోనండి. మీరు గీసేటప్పుడే ఆ ఎఫ్‌ని జి గ్రాఫ్ గీసేటప్పుడు కొంచెం ఎలాబొరేట్‌గా డిస్టెన్స్ ఎక్కువ పెట్టుకోండి. అప్పుడేందంటే ఆ లైన్స్ క్లియర్‌గా ఉంటాయి. ఒకవేళ మీకు లాంగెస్ట్ పాత్ కావాలంటే ఇంకో పని చేయొచ్చండి మీరు. మొత్తం గ్రాఫ్ గీసిన తర్వాత పాత్ వెతకాలి అంటే మీకు కష్టం అవ్వచ్చు ట్రీ గీయటం. అందుకని ఏం చేస్తారంటే ఎప్పటికప్పుడే ఎఫ్ఐడి మొత్తం ఫస్ట్ రో అయిపోయిందనుకోండి. ఐడీ రో అయిపోగానే ఎఫ్ఐడి రో అయిపోగానే ఇమ్మీడియేట్‌గా దానికి ట్రీ గీయండండి. కంప్లీట్ ద ట్రీ. పారలెల్‌గా ట్రీ గీసుకుంటూ వస్తే కొంచెం ఫాస్ట్‌గా అయిద్దండి. ఒకవేళ లార్జ్ గ్రాఫ్ అనుకోని కన్‌ఫ్యూజన్ లేకుండా ఉంటుంది. యారో మార్క్స్ అంటే మరి పెట్టాల్సిందే గదండీ! ఇప్పుడు ఈ ఫంక్షన్ ఇది గ్రాఫ్. గ్రాఫ్ అంటేనే ముందు అందులో యారో హెడ్ కావాల్సిందే. ఇన్‌కమింగ్, ఔట్ గోయింగ్ తెలియాలి గదా! మనకివి. యాక్చువల్‌గా మనకి ఈ గ్రాఫ్‌తో వర్క్ లేదండి. మనకు కావాల్సింది ఫంక్షన్ టేబుల్. కానీ ఫంక్షన్ టేబుల్ రావాలి అంటే మరి ఇది లేకుండా మీరు ట్రీ గీయగలరా కంప్లీట్ ఈజీగా? మనకు మీరు ఒకవేళ దీన్ని చూడకుండా ఒకటండి ఇంకొక మార్గం ఉంది. బై సీయింగ్ దిస్ వన్ డైరెక్ట్‌గా టేబుల్ చూసే మనం ట్రీ గీసుకోవచ్చు. ఇట్ విల్ డిపెండ్ అవర్ కేపబిలిటీ. మనం హ్యాపీగా టేబుల్ చూసైనా ఆ ట్రీ గీసుకోవచ్చండి. కాకపోతే ఎక్కువ హార్డ్ వర్క్, కన్‌ఫ్యూజన్ ఎక్కువగా ఉంటుంది. అదే గనక మనం గ్రాఫ్ రూపంలో మార్చుకున్నాము అంటే ట్రీ గీయటం ఈజీగా ఉంటుందండి. గ్రాఫ్ నుంచి ట్రీ గీసుకోవడం ఈజీ. వితౌట్ గ్రాఫ్ డైరెక్ట్‌గా టేబుల్ నుంచే తీసుకోవచ్చు. మీకు ఈ యారో హెడ్స్ అని కన్‌ఫ్యూజన్‌గా ఉంటే. బట్ నాట్ ప్రిఫరబుల్. ఎందుకంటే కన్‌ఫ్యూజన్ ఎక్కువుంటుంది. పర్లేదండి. ఇంకొక 2 ప్రాబ్లమ్స్ చేయండి. ప్రాక్టీస్ చేస్తే వి విల్ గెట్ ద ఆన్సర్స్. ఎఫ్‌కి స్పెషల్ మీనింగ్ ఏమి లేదండి. మనకు 2 ఫంక్షన్ నేమ్స్ తీసుకున్నాం అంతే. ఎఫ్, జి అని చెప్పి. ఎఫ్ ఇండికేట్స్ రోస్. రోస్ మొత్తానికి ఏం చేశారంటే ఒక ఫంక్షన్ నేమ్ తీసుకున్నాం. ఎఫ్ అనే ఒక ఫంక్షన్ నేమ్ తీసుకున్నాము. జి టేకెన్ ఫర్ ద కాలమ్స్. కాలమ్స్ జి అని తీసుకున్నాం. వాడికి స్పెషల్‌గా ఏమీ లేదు. జస్ట్ మన గుర్తు కోసం, మనకి ఇండికేషన్ కోసం వి ఆర్ టేకింగ్ ఎఫ్, జి. జి ఇండికేట్ ద కాలమ్స్. ఎఫ్ ఇండికేట్ ద రోస్. వాడికి ఏ నేమ్స్ అయినా తీసుకోవచ్చు. నేను ఎఫ్, జి తీసుకున్నాను. అలాగే ఎఫ్ఏ ఎందుకు తీసుకోవాలి, జిఏ తీసుకోవాలి పర్టిక్యులర్ రూల్ అయితే ఏమీ లేదు. వి కెన్ టేక్ ఎనీథింగ్. జస్ట్ మనకి ఇండికేషన్ కోసం. ఎందుకంటే ఆ టేబుల్‌లో మనం పెట్టాలి కాబట్టి చివర్లో ఫర్ దట్ టేబుల్ వి ఆర్ గోయింగ్ విత్ దిస్ వన్. ఏంది టేబుల్ లేదు స్లైడ్ మిస్ అయింది నా దగ్గర. చివర ఆన్సర్ టేబుల్. ఓకే. ఇది మిడిల్ చివరకొచ్చేసిందేమో. నా దగ్గర చివరి ఆన్సర్ టేబుల్ నిన్నుంది గానీ ఇలా ఓవర్ రైట్ అయినట్టుందండి. ఓకే అండి. రిమైనింగ్ పీపుల్ ఓకే గదా! సమ్‌వాట్ ఓకే అండి. మళ్ళొకసారి ట్రై చేయండి ప్రాబ్లమ్స్‌కి స్టిల్ కన్‌ఫ్యూజన్‌గా ఉంటే ఒకరోజు ఒక క్లాస్ తీసుకుందామండి. సెపరేట్ డౌట్స్ ఉన్న వాళ్ళ వరకు దీని గురించి నిదానంగా. యాక్చువల్‌గా ఏందంటే బోర్డ్ మీద చూపిస్తే చాలా ఈజీగా ఉండేదని నాకు గీయడానికి ఇక్కడ కంఫర్టబుల్‌గా లేదు. మనకి ఇది పెట్టుకొని ఈ స్లైడ్ గ్రాఫ్ పక్కన పెట్టుకొని డైరెక్ట్‌గా 2 సైడ్ బై సైడ్ పెట్టుకుంటే చాలా ఈజీ. హ్యాపీగా గీసేయొచ్చు. ఎంత పెద్ద గ్రాఫ్ అయిన ప్రాబ్లమ్ ఏం లేదు. కొంచెం కన్‌ఫ్యూజన్ అంతే. నౌ వి ఆర్ మూవింగ్ టు ద నెక్స్ట్ వన్ కాల్డ్ ద షిఫ్ట్ రెడ్యూస్ పార్సర్.
Yes, simplest bottom up parser is the shift reduce parser. The next one is the shift reduce parser. మనకు ఆపరేటర్ ప్రిసిషన్ పార్సర్ వస్తే ఆల్మోస్ట్ సిమిలర్ టు దట్ వన్, మొత్తం సిమిలర్ గానే ఉంటుందండి. వర్క్ విల్ బి వెరీ సింపుల్. ఇప్పుడు ఓకే అండి, ఒక ఐడియా వచ్చింది కదా ఆపరేటర్ ప్రిసిషన్ పార్సర్. వాట్ ఈస్ దిస్ ఆపరేటర్ ప్రిసిషన్ పార్సర్? I think you got some idea about that one. Okay, then this parser, shifted this parser as nothing. If we know the operator precision parser, this is nothing for us. Happily we can go with this one. Clear? And can I move to the shift reduce parser? Start చేయొచ్చండి. Now see, when we come to the shift reduce parser, మనం ఇంతకుముందు చెప్పినట్టు షిఫ్ట్ ఆపరేషన్ రెడ్యూస్ ఆపరేషన్ సేమ్ అదే ఆపరేషన్స్ అండి. షిఫ్టింగ్ ఆఫ్ ద నాన్ టెర్మినల్ ఫ్రమ్ ఇన్పుట్ బఫర్ టు స్టాక్, రెడ్యూసింగ్ ద ఆర్హెచ్ఎస్ విత్ సూటబుల్ ఎల్హెచ్ఎస్. హ్యాండిల్ ఐడెంటిఫై చేయగానే ఎల్హెచ్ఎస్ తో రెడ్యూస్ చేసుకుంటాం హ్యాండిల్ ని. దట్ ఈస్ రెడ్యూస్ ఆపరేషన్. షిఫ్టింగ్ ద ఇన్పుట్ సింబల్ ఫ్రమ్ ఇన్పుట్ బఫర్ టు ద స్టాక్. Those are the two operations here. See those points. A shift reduce parser is a bottom up parser. Already we know this point. No, already we know this one. It is a bottom up parser. Okay. Second point also well known to us. It takes the given input string and build a parse tree. Next, it will start from the bottom at the leaves. It will start from the leaves of the tree and grow to the root. Leaves దగ్గర స్టార్ట్ చేస్తుంది, it will go to the root. అసలు మన బాటమ్ ఆఫ్ పార్సర్ లాజిక్ అది కాబట్టి అందరూ అన్ని సేమ్ ప్రాసెస్ ఫాలో అవుతుంటాయి. ఓకే, we will give a string, it will try to reduce that string to the start symbol like operator parser. ఇవన్నీ మన కొత్త పాయింట్స్ ఏం కాదండి, దీంట్లో కూడా అదే సేమ్ పాయింట్స్ క్లియర్ అండి. ఇవన్నీ మనకు తెలిసిన పాయింట్స్, స్పెషల్ గా కొత్తగా ఏం లేదు ఇందులో పాయింట్స్. ఓకే, ఇట్ ఈస్ వన్ ఆఫ్ ద బాటమ్ ఆఫ్ పార్సర్. It takes the given input string and build a parse tree. It starts from bottom at the leaves and it will go to the root, top root. Okay, వర్కింగ్ నేచర్ కూడా ఆపరేటర్ ప్రిసిషన్స్ కి నియర్ గా ఉంటుందండి. యాక్చువల్ మనం ఫస్ట్ గీసిన టేబుల్ ఉంది చూసారండి, అది దీనికి బెస్ట్ వన్ అన్నమాట. We will see this one. Initially what we have to do is, the first step is stack contains only $. We stack the stack will contain initially only $. Input buffer will contain input string with $. At the end here. Okay, here stack contains only $. Next, input buffer contains only input string with $. At its end. This is the starting situation. Initially the shift reduce parser will contain, ఇక మనకి స్పెషల్ గా పార్సింగ్ టేబుల్ అంటూ there is no special parsing table will be there. Directly we go for parsing of the input string. In case of shift reduce parser, especially no table will be maintained. Directly we jump into the shift reduce parsing only. Clear? So input contains only $. symbol. Input buffer contains input string along with $. ఇది మన రెండు ప్రీవియస్ గా ఆపరేటర్ ప్రిసిషన్స్ పార్సర్ మనం సేమ్ ఫాలో అయ్యామండి. Next, see the steps. The parser works by the following steps. Move the input symbols onto the top of the stack. Okay, we move the input symbols from input buffer to the stack. Okay, until a handle beta appears on the top of the stack. Stack లో beta handle appear అయ్యేంత వరకు కూడా we move the input symbols to the top of the stack. ఒక్కొక్క input symbol stack మూవ్ చేస్తూ ఉంటాం. ఎంత టైం మూవ్ చేసుకుంటూ వెళ్తాము? Until some handle appears on the stack. Stack లో handle ఐడెంటిఫై అయ్యేంత వరకు we'll move the input symbols to the top of the stack. అర్థమవుతుందండి ప్రాసెస్ వాట్ వీఆర్ డూయింగ్? ఎగ్జాంపుల్ చేద్దామండి హ్యాపీలీ. జస్ట్ ఆ స్టెప్స్ చూద్దాము, దెన్ వీ విల్ డూ ద సేమ్ స్టెప్స్ ఇన్ ద ప్రాబ్లం. ఓకేనండి, ఇన్పుట్ సింబల్స్ మూవ్ చేసుకుంటూ వెళ్తాం. ఎప్పుడు దాకా మూవ్ చేయాలంటే హ్యాండిల్ వచ్చేదాకా మూవ్ చేసుకుంటూ వెళ్ళాలి. సి కన్ఫ్యూజన్ అండి. ఫస్ట్ స్టెప్ ఏంటంటే స్టాక్ లో ఓన్లీ $. సింబల్ ఉంటుంది. ఇన్పుట్ బఫర్ లోనేమో ఇన్పుట్ స్ట్రింగ్ అలాంగ్ విత్ $. ఉంటుంది. ఇది క్లియర్ కదా? నెక్స్ట్ మనం చేయాల్సింది అంటే షిఫ్ట్ ఆపరేషన్ అండి. వీ హ్యావ్ 2 ఆపరేషన్స్ హియర్, షిఫ్ట్ ఆపరేషన్, రెడ్యూస్ ఆపరేషన్. షిఫ్ట్ ఆపరేషన్ ఫస్ట్ వి డూ ద షిఫ్ట్ ఆపరేషన్. షిఫ్ట్ ఆపరేషన్ ఏం జరుగుతుంది అంటే వి మూవ్ ద ఇన్పుట్ సింబల్స్ టు ద టాప్ ఆఫ్ ద స్టాక్. ఇన్ ద షిఫ్ట్ ఆపరేషన్ ఫ్రమ్ ద ఇన్పుట్ బఫర్ వి మూవ్ ఈచ్ సింబల్ టు ద స్టాక్ ఆఫ్ ద టాప్. Up to which time we have to move like this means the shift operation will go on until handle appears in the top of the stack.
టాప్ ఆఫ్ ద స్టాక్ లో హ్యాండిల్ ఐడెంటిఫై అయ్యేంత వరకు కూడా we move input symbols from input buffer to the top of the stack. Okay, that is nothing but the shift operation. క్లియర్ అండి. ఒక సింబల్ తీసుకుంటాము, దాని స్టాక్ లో మూవ్ చేస్తాము, అది హ్యాండిల్ కి మ్యాచ్ అవుతుంది, హ్యాండిల్ అవుతుందో చెక్ చేసుకుంటాం. ఇఫ్ ఇట్ ఈస్ నాట్ హ్యాండిల్, మళ్ళీ నెక్స్ట్ సింబల్ మూవ్ చేస్తాము, అదేమైనా హ్యాండిల్ ఫామ్ అవుతుందా, అలా until we identify the handle, we move the input symbols from input buffer to the top of the stack one by one. చూద్దాం ఉండదు ఎలా ఎప్పుడు మూవ్ చేయాలనేది కూడా we will see. ఇక్కడ చూడండి, ఈ రెండు పాయింట్స్ మనకి ఇంపార్టెంట్ పాయింట్స్ అండి. దీస్ ఆర్ ద సమ్ ఇంపార్టెంట్ పాయింట్స్. మనకు కావాల్సింది ఇదేనండి. If the priority of stack operator, the operator on the stack, if the priority of stack operator is less than priority of input buffer operator, then shift operation is performed. Shift operation ఎప్పుడు పర్ఫామ్ చేస్తామంటే, if the priority of stack operator is less than priority of input buffer operator, then perform shift operation. స్టాక్ టాప్ లో ఉన్న ఆపరేటర్ టెర్మినల్ ప్రయారిటీ ఇన్పుట్ బఫర్ లో ఉన్న టెర్మినల్ ప్రయారిటీ కంటే లెస్ దెన్ ఉంటే we go for shift operation. Else, otherwise we go for reduce operation. If the priority of stack operator is greater than or equal to the priority of input buffer, then we go for reduce action. Shift action and reduce action we have to perform. Stack operator kanaka less than priority of input buffer operator, then we go for shift operation. If the stack operator greater than or equal to the input buffer operator, we go for reduce operation. Next, third point చూడండి. If reduce action is not possible, if reduce action is not possible, then we perform shift operation. ఒక్కోసారి ఈ సెకండ్ కండిషన్ ట్రూ అవుతుంది కానీ ఈవెన్ దో సెకండ్ కండిషన్ is true, we can't perform reduce operation. Then in that case we go for the shift action. Sometimes if reduce action is not possible to perform, then we perform the shift action. చూద్దాం ఎగ్జాంపుల్స్ లో ఏదో అంటే మనకి సిచ్యువేషన్ వస్తుంది. There we will see this one. Remember that one. These are three important points. If stack operator is less than or equal to input buffer, perform shift. If stack operator is greater than or equal to input buffer, perform reduce. These are the two major points. Sometimes if reduce action is not possible, then perform shift action. ఇంకొక ఇంపార్టెంట్ పాయింట్ ఉందండి. ఇఫ్ బోత్ షిఫ్ట్ అండ్ రెడ్యూస్ బోత్ ఆర్ నాట్ పాసిబుల్, ఒకవేళ షిఫ్ట్ ఆపరేషన్ పాసిబుల్ అవ్వట్లేదు, రెడ్యూస్ ఆపరేషన్ నాట్ పాసిబుల్ అనుకోండి, ఈవెన్ దో ఇన్పుట్ బఫర్ ఇస్ నాట్ ఎంటీ, ఇన్పుట్ బఫర్ లో సింబల్స్ ఉన్నా సరే, సమ్ టైమ్స్ రెడ్యూస్ అండ్ షిఫ్ట్ బోత్ విల్ నాట్ బి పాసిబుల్. ఇన్ దట్ కేస్ వి కన్సిడర్ ఇట్ యాజ్ ఎ పార్సింగ్ ఎర్రర్. If both are not possible, reduce and shift both are not possible, we consider that case as the parsing error. That means the input string does not belong to the given grammar. We can say the input string is unable to be derived from the given grammar, so it does not belong to the given grammar. Clear? These are the some important points. See once మనం ప్రాబ్లం చేసేటప్పుడు మనకు కావాల్సిన మెయిన్ పాయింట్స్ ఇవేనండి. If the stack operator is less than priority of input buffer, shift action. If the stack operator greater than or equal to priority of input buffer, reduce action. If reduce action is not possible, perform shift operation. ఇవి రెండు కూడా పాసిబుల్ అవ్వకపోతే we consider that one as a error. ఇది ఎప్పుడు వస్తుందంటే ఇలాంటి సిచ్యువేషన్, if the string does not belong to the given grammar. ఈ పాయింట్స్ క్లియర్ అండి. It clear these points. For these points we will go to the problem లో ఈ పాయింట్స్ అన్ని చెక్ చేసుకుంటూ వస్తామండి. There we will get the more clarity. క్లియర్ అండి. ఇక్కడ మనం ఏంటంటే ఇక్కడ మనం టేబుల్ మెయింటైన్ చెయ్యం కానీ లైక్ ఆపరేటర్ ప్రెసిడెన్స్ పార్సర్, ఇక్కడ కూడా మనం ప్రయారిటీ ఆఫ్ ద ఆపరేటర్స్ చెక్ చేసుకోవాల్సిందే. కాకపోతే ఆపరేటర్ ప్రెసిడెన్స్ పార్సర్ లోనే సపరేట్ గా టేబుల్ ఉంటుంది, టేబుల్ లో రాసుకొని చెక్ చేసుకుంటాము. ఇక్కడ స్పెషల్ గా టేబుల్ మెయింటైన్ చేయమండి, మాన్యువల్లీ వి విల్ చెక్. మనం మామూలుగా చెక్ చేసుకుంటాం కానీ ప్రాబ్లం లోపల మాత్రం స్పెషల్ గా టేబుల్ మెయింటైన్ చేయం. దెర్ ఇస్ నో స్పెషల్ టేబుల్ హియర్, బట్ వర్క్ మాత్రం దానిలాగానే. టెర్మినల్స్ ఉన్నాయనుకోండి, టెర్మినల్స్ మధ్య ప్రయారిటీ చెక్ చేసుకుంటాము, ఆ ప్రయారిటీ ప్రకారం వి విల్ డూ ద ప్రాబ్లం. క్లియర్ అండి. సో టేక్ యువర్ పెన్ అండ్ పేపర్, వి విల్ డూ ఎగ్జాంపుల్ ప్రాబ్లమ్స్ చేస్తే ఈ పాయింట్స్ అన్ని మీకు క్లారిటీ వస్తాయండి. థియరిటికల్ గా మనకు అవసరం లేదు ప్రాబ్లం, వి గో ఫర్ ద ప్రాబ్లం. రైట్ డౌన్ దిస్ గ్రామర్. E implies E minus E, E implies E into E, E implies ID. ఫస్ట్ ఇందులో టెర్మినల్స్ ఏమేమి ఉన్నాయో చూసుకోండి. వాట్ ఆర్ ద టెర్మినల్స్ ఇన్ దిస్ వన్?
we have minus star id 3 టెర్మినల్స్ ఉన్నాయండి. రఫ్ లో ఏం చేస్తారంటే యాజ్ యూజువల్ మనకు టేబుల్ లేదు కాబట్టి రఫ్ లో ముందు ప్రయారిటీ రాసుకోనండి. అందరికంటే హైయెస్ట్ ప్రయారిటీ ఐడికి, ఐడి గ్రేటర్ దెన్ స్టార్ గ్రేటర్ దెన్ మైనస్. ఇదండి మనకున్న సిచ్యువేషన్ ప్రకారం ప్రయారిటీస్ ఇలా ఉంటాయి. ఆల్వేస్ ఐడి హ్యాస్ ద హై ప్రయారిటీ, ఆఫ్టర్ ఐడి స్టార్ హ్యాస్ ద హై ప్రయారిటీ, లాస్ట్ ప్రయారిటీ ఈజ్ ఫర్ ద మైనస్. ఇంకా దీని తర్వాత డాలర్ ఉంటుంది, అది మనకు తెలిసింది. డాలర్ విల్ హ్యావ్ ద లీస్ట్ ప్రయారిటీ. సో టోటల్ గా 4 టెర్మినల్స్ ఇంక్లూడింగ్ డాలర్, వాటి యొక్క ప్రయారిటీ రఫ్ లో రాసి పెట్టుకోండి సో దట్ ఇట్ విల్ బి యూస్ఫుల్. ఐడి గ్రేటర్ దెన్ స్టార్ గ్రేటర్ దెన్ మైనస్ గ్రేటర్ దెన్ డాలర్. క్లియర్? సో ఇప్పుడు I will do in the Word document. Word document లోకి వెళ్దాం. Take the 4 columns. మొన్న చేసిన ఫస్ట్ ప్రాబ్లం టైప్ అండి. ఫస్ట్ టేబుల్ తీసుకోండి, ఆ టైప్ లో తీసుకోండి. Stack input buffer relation or priority, whatever the name. అది రిలేషన్ అనొచ్చు, ప్రయారిటీ అనొచ్చు. యాక్షన్ టేక్ 4 columns. See, initially stack contains dollar and it contains input string id minus id into id dollar. Sorry అండి, any small letters. కనపడుతుంది కదండి మీకు? ఇది ఇది విజిబుల్ వార్డ్ డాక్యుమెంట్ ఓకే కదా, అందరికి విజిబులే కదా? సైజు పెంచమంటారా వార్డ్ డాక్యుమెంట్ సైజు? Now see this one. Stack has dollar, ఇక్కడ id అండి. What is the relation between these two? Dollar stack dollar id, clearly less than symbol. Here we have the less than. So stack operator is less than input కాబట్టి మనం ఏం చేయాలి? షిఫ్ట్ ఆపరేషన్, షిఫ్ట్ id. మీరు స్మాల్ లెటర్స్ రాసుకున్న, క్యాపిటల్ టైప్ చేసినా సరే. సో we are typing here dollar id now this is the situation. ఇప్పుడు మళ్ళీ కంపేర్ చేయండి. హియర్ ఐడి మైనస్ who has the relation greater than or equal to. Okay, whenever we have the stack top is greater than or equal to the input buffer, మనం రెడ్యూస్ చేయాలి. రెడ్యూస్. సో రెడ్యూస్ ఆపరేషన్ చేయాలి అంటే ఏం చేయాలి? చెక్ చేసుకోనండి. ఈజ్ ఇట్ పాసిబుల్? ఐడి ఉంది, ఎస్ ఇట్ ఈస్ పాసిబుల్ టు రెడ్యూస్ ద ఐడి. సో ఐఎమ్ రెడ్యూసింగ్, ఈ ఎంప్లాయిస్ ఐడి. So now the situation is this one for me. ఫాలో అవుతున్నారు కదండి? నా వార్డ్ డాక్యుమెంట్ మిస్ అండి. ఓకే, నౌ సి ఇక్కడ క్యాపిటల్ ఈ అండి, దిస్ ఇస్ క్యాపిటల్ ఈ. నౌ ఈ నాన్ టెర్మినల్ వదిలేసండి. డాలర్ మైనస్, వాట్ ఇస్ రిలేషన్ బిట్వీన్ దీస్ టూ? లెస్ దెన్. సో పర్ఫార్మ్ షిఫ్ట్ మైనస్, మైనస్ షిఫ్ట్ చేయండి అండి. డాలర్ ఈ మైనస్, ఇక్కడ మనకు మిగిలింది ఎవరంటే మైనస్ ఐడి. వాట్ ఇస్ రిలేషన్ బిట్వీన్ మైనస్ అండ్ ఐడి? గ్రేటర్ దెన్. మైనస్ కి ఐడి గ్రేటర్ దెన్ గా, గ్రేటర్ దెన్ అండి, సారీ లెస్ దెన్ కదా. లెస్ దెన్ కాబట్టి మళ్ళీ మనం ఏం చేయాలి? షిఫ్ట్ ఐడి.
ఇక మిగిలింది ఎవరంటే ఇక్కడ స్టార్ ఐడి డాలర్. నెక్స్ట్ మళ్ళీ ఐడి ఉంది ఇక్కడ, ఐడి స్టార్ రిలేషన్ ఇస్ గ్రేటర్. సో వాట్ వీ హ్యావ్ టు రెడ్యూస్. నేను మళ్ళీ ఏం చేస్తా అంటే ఈ ఎంప్లాయిస్ ఐడి, వీఆర్ రెడ్యూసింగ్ ఈ ఎంప్లాయిస్ ఐడి. సో ఇక్కడ సిచ్యువేషన్ ఏమవుతుంది మనకి, ఈ మైనస్ ఈ స్టార్ ఐడి డాలర్. క్లియర్ అండి. ఈ మైనస్ ఈ స్టార్ ఐడి డాలర్. మళ్ళీ మనం చూసుకుంటే హియర్ మైనస్ స్టార్, వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ దీస్ టూ, మైనస్ అండ్ స్టార్ లెస్ దెన్. కాబట్టి మళ్ళీ షిఫ్ట్ స్టార్, ఇక్కడ మిగిలింది మనకి ఐడి డాలర్. స్టార్ ఐడి, వాట్ ఇస్ ద రిలేషన్ బిట్వీన్ స్టార్ అండ్ ఐడి, ఎక్కడో రాంగ్ వస్తుంది. స్టార్ ఐడి తీసుకున్నాం కదా, ఇప్పుడు ఏం రావాలి, స్టార్ ఈజ్ లెస్ దెన్ ఐడి. ఓకే యాజ్ యూజువల్. సో మళ్ళీ స్టార్ ఐడికి ఏమొచ్చింది, లెస్ దెన్ కాబట్టి ఎప్పటిలాగా ఏం చేయాలి, షిఫ్ట్ ఐడి. సో డాలర్ ఈ మైనస్ ఈ స్టార్ ఐడి, ఇక్కడ మిగిలింది ఎవరంటే డాలర్ అండి. మళ్ళీ ఐడి డాలర్ రిలేషన్ ఇస్ గ్రేటర్. సో రెడ్యూస్ ఈ ఎంప్లాయిస్ ఐడి. సో సారీ, డాలర్ ఈ మైనస్ ఈ స్టార్ ఈ, స్టిల్ వి హ్యావ్ డాలర్. మళ్ళీ స్టార్ కి డాలర్ కి స్టిల్ గ్రేటర్ దెన్ కాబట్టి వి హ్యావ్ టు రెడ్యూస్. ఓన్లీ ఇన్ రెడ్యూస్ చేయలేం కాబట్టి ఈ ఎంప్లాయిస్ ఈ స్టార్ ఈ, రెడ్యూస్ ఈ ఎంప్లాయిస్ ఈ స్టార్ ఈ. సో డాలర్ ఈ మైనస్ ఈ, స్టిల్ హియర్ డాలర్. మళ్ళీ మైనస్ కి డాలర్ రిలేషన్ ఏంటి, గ్రేటర్ దెన్. సో రెడ్యూస్ ఈ ఎంప్లాయిస్ ఈ మైనస్ ఈ. సి ఫైనల్లీ దిస్ వన్ అండి. సి ఇప్పుడు సిచ్యువేషన్ చూసాం అనుకోండి, డాలర్ ఈజ్ ఈక్వల్ టు డాలర్ వస్తుంది మనకి. సో యాక్చువల్ గా మనం ఈక్వల్ టు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి, రెడ్యూస్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. రెడ్యూస్ ఈస్ ఓకే, సారీ ఇది స్టార్ట్ సింబల్ హ్యాస్ కేమ్ డాలర్ హియర్, దర్ ఇస్ నో ఇన్పుట్ స్ట్రింగ్ అట్ ఆల్. ఇన్పుట్ స్ట్రింగ్ లేదు, స్టార్ట్ సింబల్ లేదు. సో వి కన్సిడర్ దిస్ వన్ యాజ్ ద సక్సెస్. ఒకసారి చూడండి వాట్ వి హావ్ డన్ హియర్. అర్థమైందండి వాట్ వి హావ్ డన్ హియర్. This is the total process what we have done here. అంటే ఇది యాక్చువల్ గా మనం ఫస్ట్ టైం చేసిన ఆపరేటర్ ప్రిసిడెన్స్ లో చేసాము. దీని అల్గారిథం దానికి అప్లై చేసాము, ఎందుకంటే రెండు సిమిలర్ గానే ఉంటాయండి. ఇక్కడ ఏంటంటే సపరేట్ గా ఆపరేటర్ టేబుల్ మెయింటైన్ చేయకుండానే వీఆర్ డూయింగ్ ద సేమ్ ప్రాసెస్. షిఫ్ట్ రెడ్యూస్ పర్ఫామ్ చేస్తున్నాము, బట్ సపరేట్లీ వీఆర్ నాట్ మెయింటైనింగ్ ద టేబుల్. టేబుల్ అంటే సపరేట్ గా ఏం మెయింటైన్ చేయట్లేదండి. సో వీ హ్యావ్ టు డ్రా ద సపరేట్, వీఆర్ నాట్ మెయింటైనింగ్ ఎనీ టేబుల్. క్లియర్ అండి ఎగ్జాంపుల్. ఈ ఎగ్జాంపుల్ క్లియర్ అయితే నోట్ చేసిన వాళ్ళు నోట్ చేసుకోండి. దెన్ వీ విల్ గో ఫర్ ద నెక్స్ట్ ప్రాబ్లం. టు ద రిమైన్ నెక్స్ట్ ప్రాబ్లం. ఇది తీసేయచ్చండి ఇంకా. కెన్ ఐ రిమూవ్ దిస్ వర్డ్ డాక్యుమెంట్? ఈ ప్రాబ్లమ్స్ లో కన్ఫ్యూజన్ ఎప్పుడు వస్తుందండి, గ్రామర్ లో ఎక్కువ ఆపరేటర్స్ ఉన్నప్పుడు మనకు ప్రాబ్లం వచ్చిందండి. ఎక్కడంటే 2-3 ఆపరేటర్సే కాబట్టి పెద్ద కన్ఫ్యూజన్ రాదు.
జనరల్ గా మనకు ప్రాబ్లం ఎప్పుడు వస్తాయంటే హెవీ ఆపరేటర్స్ ఉన్నప్పుడు. రైట్ డౌన్ దిస్ గ్రామర్, ఈ గ్రామర్ ట్రై చేయండి. ఎవరండి స్క్రీన్ మీద ఆ లైన్ గీసిన వాళ్ళు ఎవరు? అది రిమూవ్ చేయండి. డోంట్ ట్రై ఎనీథింగ్ ఆన్ ద స్క్రీన్. నోట్ డౌన్ దిస్ గ్రామర్ అండ్ ట్రై టు డెరైవ్ దిస్ ఇన్పుట్ స్ట్రింగ్. కొంచెం లాజికల్ గా చేయాలండి ఈ ప్రాబ్లమ్. ఇందాక ప్రాబ్లం అంత ఈజీగా టక్ టక్ అయిపోదు. కొంచెం లాజికల్ గా చేయాలి. ట్రై దిస్ ప్రాబ్లం. ఓ మై గాడ్, 13% బ్యాటరీ అండి. లో బ్యాటరీలో ఉంది. కొంచెం ఫాస్ట్ గా చేస్తున్నారా? నోట్ చేస్తున్నారండి ఈ ప్రాబ్లం? ఇది నోట్ చేసుకున్నారా? ఈ ప్రాబ్లం నోట్ చేసుకున్నారా అండి? ఇది నోట్ చేసుకుంటే నోట్ అనదర్ ప్రాబ్లం. ఎందుకంటే నా ల్యాప్టాప్ లో ఛార్జింగ్ తక్కువ ఉందని మేబీ ఎట్ ఎనీ టైమ్ స్విచ్ ఆఫ్ అవ్వచ్చు. ముందు ప్రాబ్లమ్స్ రాసుకోండి. నెక్స్ట్ గ్రామర్ ఎస్ ఎంప్లాయిస్ టిఎల్, టీ ఎంప్లాయిస్ ఇంట్ ఆర్ ఫ్లోట్, ఎల్ ఎంప్లాయిస్ ఎల్ కామా ఐడి ఆర్ ఐడి. మనకు కావాల్సిన ఇన్పుట్ స్ట్రింగ్ ఏంటంటే ఇంట్ ఐడి కామా ఐడి సెమీ కాలన్ కూడా అండి. ఇంట్ ఐడి కామా ఐడి సెమీ కాలన్ మనకు కావాల్సిన స్ట్రింగ్ అది. సెమీ కాలన్ కలర్ లో హైలైట్ అవ్వలేదు. ఇంక్లూడ్ దిస్. ఓకే, సెమీ కాలన్ లేదులేండి, గ్రామర్ లో ఇవ్వలేదు కదా సెమీ కాలన్. లీవ్ ఇట్. ఇంట్ ఐడి కామా ఐడి ఇది మాత్రం మనకు కావాలి. వి వాంట్ డెరైవ్ దిస్ ఇన్పుట్ స్ట్రింగ్ ఇంట్ ఐడి కామా ఐడి. మనకు కావాల్సిందండి. నోట్ డౌన్ దిస్ ప్రాబ్లం ఆల్సో. గివెన్ గ్రామర్ అండ్ ద స్ట్రింగ్ ఈజ్ ఇంట్ ఐడి కామా ఐడి. సెమీకాలన్ లేదండి, గ్రామర్ లోనే సెమీకాలన్ ఇవ్వలేదు కదా. లీవ్ దట్ సెమీకాలన్. నోట్ చేసుకున్నారండి? నెక్స్ట్ నోట్ డౌన్ దిస్ లాస్ట్ వన్ మోర్ ప్రాబ్లం. Grammar is s implies 0s0 or 1s1 or 2. We have to derive the input string 10201. Please note down these three problems. ఎందుకంటే ఇది ఎప్పుడైనా స్విచ్ ఆఫ్ అవ్వచ్చండి. ల్యాప్టాప్ పవర్ లేదు ఇలా యాక్చువల్ మీకు. నోట్ చేస్తున్నారండి 3 ప్రాబ్లమ్స్. త్రీ ప్రాబ్లమ్స్ నోట్ చేసుకుంటే ట్రై చేస్తారు. ఈ 3 ప్రాబ్లమ్స్ చేస్తారా? ప్యారల్ గా నేను లాస్ట్ ప్రాబ్లం చేస్తూ ఉంటానండి, మీరు కూడా ప్యారల్ గా చేయండి. స్టార్ట్ దిస్ వన్. ఈ లాస్ట్ ప్రాబ్లం చేద్దాము. నేను చేస్తూ ఉంటాను ప్యారల్. యూ ఆల్సో డూ దట్ వన్. టైం ఉన్నంత వరకు చేద్దామండి ఈ లోపల. లాస్ట్ ప్రాబ్లం అండి. ఐఎమ్ డూయింగ్ దట్ లాస్ట్ ప్రాబ్లం. గ్రామర్ ఏంది 0s0 1s1 2. ఇన్పుట్ స్ట్రింగ్ 10201. ప్లీజ్ ప్యారల్ డూ దిస్ ప్రాబ్లం. డాలర్ here 10201 డాలర్. లెస్ దాన్ కాబట్టి 1 షిఫ్ట్ చేయండి. సో డాలర్ 1 డాలర్ 1 షిఫ్ట్ 1 షిఫ్ట్ చేస్తామండి. నెక్స్ట్ ఇక్కడ మిగిలింది ఏంది? 201 డాలర్ 201 డాలర్. ఏం తల్లి కూతలు ఆడుతున్నాయి, ఆడుకోపోండి. ఏం చూద్దామని. 8th క్లాస్. నువ్వే క్లాసు? నువ్వు 6th. అదా మరి 8th క్లాస్ నేర్చుకుంది కదా.
నెక్స్ట్ సి, ఇప్పుడు ఇక్కడ సిచ్యువేషన్ చూస్తాం అనుకోండి. ఓకే, ఇక్కడ 1 0 అండి, ఈక్వల్ కాబట్టి యాక్చువల్ మనం ఏం చేయాలి? whenever it has equal we have to perform the reduce operation పర్ఫామ్ చేయడానికి ట్రై చేస్తామండి. ఓన్లీ వన్ రెడ్యూస్ చేయలేం కాబట్టి we will go for the shift if reduce operation is not performed. ఇక్కడ యాక్చువల్ ఈక్వల్ వచ్చింది, రెడ్యూస్ ఆపరేషన్ చేయాలి, ఓన్లీ వన్ నేను రెడ్యూస్ చేయలేను కాబట్టి ఐఎమ్ గోయింగ్ ఫర్ షిఫ్ట్ ఆపరేషన్, షిఫ్ట్ 0. ఇందాక మన థర్డ్ పాయింట్ చెప్పాడు కదండి, ఇఫ్ రెడ్యూస్ ఆపరేషన్ ఇస్ నాట్ పాసిబుల్ గో ఫర్ షిఫ్ట్ అన్నాడు కదా. సో 1 0, ఎక్కడ మిగిలింది ఎవరు? $201, మళ్ళీ 02 రెడ్యూస్ చేయాలి, 10 నేను రెడ్యూస్ చేయలేను కాబట్టి ఐఎమ్ షిఫ్టింగ్, మళ్ళీ షిఫ్ట్ చేస్తున్నానండి. ఇక ఎందుకు షిఫ్ట్ చేస్తున్నా అర్థం కదండి, వీఆర్ అనేబుల్ టు పర్ఫార్మ్ ద రెడ్యూస్ ఆపరేషన్. సో యాజ్ పర్ ద థర్డ్ పాయింట్, వాడు అల్గారిథం లో థర్డ్ పాయింట్ లో చెప్పాడు, ఇఫ్ రెడ్యూస్ ఇస్ నాట్ పాసిబుల్ షిఫ్ట్ అన్నాడు కాబట్టి ఐఎమ్ షిఫ్టింగ్ 102.01 అండి. నెక్స్ట్ $01. ఇప్పుడు కూడా మనకి ఈక్వల్ టు అన్ని ఐడెంటిఫైర్స్ 1 0 లేని, కానీ ఇప్పుడు రెడ్యూస్ పాసిబుల్ అవుతుందండి. నౌ ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ రెడ్యూస్ s implies 2, ఎందుకంటే మన గ్రామర్ లోనే ఇచ్చాడు మనకి ఇది, s implies 2 ఇచ్చాడు, అది పాసిబుల్ అవుతుంది, s implies 2. సో ఐఎమ్ రెడ్యూసింగ్ $10s 01. మళ్ళీ ఇక్కడ కూడా ఏమవుతుంది? ఈక్వల్, బట్ రెడ్యూస్ అవ్వదు కాబట్టి వీఆర్ గోయింగ్ ఫర్ షిఫ్ట్ 0. సో $10s 0 వీఆర్ టేకింగ్. ఇక మిగిలింది ఎవరు? $1. స్టిల్ మళ్ళీ ఈక్వల్ టు వచ్చింది కాబట్టి ఈసారి రెడ్యూస్ పాసిబుల్ అవుతుంది, ఇట్ ఈస్ పాసిబుల్ ఫర్ రెడ్యూస్. సో వీఆర్ రెడ్యూసింగ్, రెడ్యూస్ s implies 0s 0. నాకు రెడ్యూస్ పాసిబుల్ అయింది కాబట్టి ఈసారి రెడ్యూస్ చేస్తున్నాను అండి, $1s. ఇకపోతే ఇక్కడ మిగిలింది $1. షిఫ్ట్ అండి, మళ్ళీ రెడ్యూస్ పాసిబుల్ అవ్వదు కాబట్టి నేను షిఫ్ట్ చేస్తున్నాను, 1s నేను రెడ్యూస్ చేయలేను, సో ఐఎమ్ షిఫ్టింగ్ 1s 1. సో $. ఇప్పుడు రిలేషన్ ఏమొస్తుంది? గ్రేటర్, షిఫ్ట్ రెడ్యూస్ చేయాలి, మళ్ళీ రెడ్యూస్ పాసిబుల్ అవుతుంది, s implies 1s 1, షిఫ్టింగ్ పాసిబుల్ అయింది కాబట్టి $s, ఇక్కడ ఓన్లీ $. సో సక్సెస్. ఇది అర్థమైందండి. ఇక్కడ మనం ఎందుకని షిఫ్ట్ చేసాం, ఎక్కువ షిఫ్ట్ ఆపరేషన్ చేసాం రెడ్యూస్ చేయాల్సి వచ్చినప్పుడు కూడా. ఇక్కడ చూడండి 1 0 2 0 1 ఇవన్నీ మన ఐడెంటిఫైర్స్ కింద ట్రీట్ చేయండి. ఆల్ ఆర్ హ్యావ్ ద సేమ్ ప్రయారిటీ. ఓకే, ఆల్ వి హ్యావ్ ద సేమ్ ప్రయారిటీ. ఇక్కడ వేరే సింబల్స్ ఏమీ లేవు, మనకున్న గ్రామర్ లో కూడా ఉన్నాయన్నీ ఇవే. అన్ని ఐడెంటిఫైర్స్ కింద ట్రీట్ చేయండి. 1 0 2 0 1 ఆల్ హ్యావ్ ద సేమ్ ప్రయారిటీ ఓన్లీ. అన్నిటికీ సేమ్ ప్రయారిటీ ఉంది కాబట్టి మనం ఏం చేస్తున్నాం అంటే ప్రతిసారి ఈక్వల్ టు తీసుకుంటున్నాము. అయితే మనకి గ్రేటర్ దెన్ ఆర్ ఈక్వల్ టు వచ్చినప్పుడు మనం ఏం చేయాలి? రెడ్యూస్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. యాక్చువల్ గా రెడ్యూస్ ఆపరేషన్ పర్ఫామ్ చేయాలి. బట్ ఇఫ్ రెడ్యూస్ ఈస్ నాట్ పాసిబుల్ వి గో ఫర్ ద షిఫ్ట్ ఆపరేషన్ యాజ్ పర్ ద అల్గారిథం. సో 1 ఈక్వల్ టు వచ్చింది. యాక్చువల్ గా అయితే రెడ్యూస్ చేయాలి 1 ని, ఓన్లీ 1 నేను రెడ్యూస్ చేయలేను కాబట్టి షిఫ్ట్ 0 1 0 వచ్చింది. మళ్ళీ ఈక్వల్ టు వచ్చింది, మళ్ళీ యాక్చువల్ గా ఇక్కడ కూడా షిఫ్ట్ రెడ్యూస్ చేయాలి. బట్ 1 0 నేను ఎక్కడ LHS తో RHS తో మ్యాచ్ అవ్వట్లేదు. 1 0 is not matching, so I am taking again shift 2. సో 1 0 2. ఇప్పుడు మనకి మళ్ళీ ఈక్వల్ టు వచ్చింది, కానీ ఈసారి ల్యాప్టాప్ అయితే షట్ డౌన్ అయిపోయింది. ప్రాబ్లం క్లియర్ అండి, ఫాలో అయ్యారా? వాట్